హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాదెళ్ళ. సజ్జల ఇక నోరు మూసే. ఏపీలో ఉన్నదే ఒక పనికి మాలిన మంచి పనులు చేయడం చేతకాని చచ్చు పుచ్చు ప్రభుత్వం. ఆ దిక్కుమాలిన ప్రభుత్వానికి పని పాట లేని సలహాదారులు 40 మంది. వాళ్లలో 9 మందికి కేబినెట్ హోదా. వీళ్ళకి జీతాలు భత్యాలు బొంగు బోషాణం. ఈ సలహాదారుల పదవుల్లో చేరిన రాజకీయ పరాన్న భుక్తులు జనం సొమ్ము భోంచేస్తున్నారు. జనం సొమ్ము మింగటంతో ఆగకుండా జగన్కి ఏవేవో దిక్కుమాలిన సలహాలు ఇస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పాడేశారు. ఆలీబాబా 40 దొంగలని ఎప్పుడో సినిమా చూసాం. ఇప్పుడు ఏపీలో ఆలీబాబా 40 దొంగలను ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఆ దొంగల ముఠాకి నాయకుడిగా చెప్పుకోదగ్గ వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి నోటికి హద్దు అదుపు ఉండదు. టీడీపీ మీద విషం కక్కడానికి ఆయన రెడీగా ఉంటారు. ప్రతిరోజు జగన్ అందించిన విషాన్ని కడుపు నిండా తాగడం, ఆ విషాన్ని మీడియా ముందుకు వచ్చి కక్కడం ఈయన దినచర్య. ప్రజల సొమ్ము తింటూ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయకుండా వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ సలహాదారులు అనే పదం వింటేనే జనం చిరాకు పడిపోయే పరిస్థితికి తీసుకొచ్చిన వారిలో సజ్జల వారు అగ్రగణ్యులు. సరే, జగన్ తిట్టమంటారు, సజ్జల వారు తిడతారు. గతంలో ఈ తంతు జనం భరించారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు కూడా సజ్జల వైసీపీ కార్యకర్తలా వ్యవహరించడం ఏంటి? ప్రతిపక్షాలను తిట్టడం ఏంటి? తినేది జనం సొమ్ము, ఊడిగం చేసేది వైసీపీ పార్టీకా? ఇదే ప్రశ్న జనంలో ఎప్పటి నుంచో ఉంది. శంఖంలో పోస్తేనే తీర్థమవుతుందన్నట్టుగా ఇప్పుడు ఇదే ప్రశ్న ఎన్నికల కమిషనర్ మీనా నుంచి సజ్జలకు ఎదురైంది. ఏమయ్యా పెద్ద మనిషి, ప్రభుత్వం సొమ్ము తింటూ వైసీపీ తరపున మాట్లాడుతున్నావేంటి అని ఎన్నికల కమిషన్ ప్రశ్నించేసరికి సజ్జల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. ప్రభుత్వ సలహాదారు హోదాలో గీత దాటిన సజ్జలతో పాటు మొత్తం 40 దొంగల మీద చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాబట్టి మిస్టర్ సజ్జల, ఇకనైనా నోరు మూసేయ్. ఎన్నికల కమిషన్ అక్షింతలు వేసినప్పటికీ నోరు మూసుకోవడం కష్టంగా అనిపిస్తే అర్జెంటుగా తమరి సలహాదారు పదవికి రాజీనామా సమర్పించే. ఆ తర్వాత వైసీపీ కూలీ హోదాలో తమరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోవచ్చు.